ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 41 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 41 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదుదారులు భూ సమస్యలు, వృద్ధులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యల పైన ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణిలో ప్రజల సమస్యల పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తూ బాధితుల ప్రతి సమస్యకు స్పందిస్తూ పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆదేశాలతో ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో పెండింగ్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు పరుస్తూ వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తూ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.